సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. 2025 జూలై మాసంలో మాస ఫలితాలు. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మాసపరం కార్యక్రమానికి స్వాగతం. ఈ 2025 జూలై మాసంలో మాస ఫలితాలను చెప్పేటువంటి సందర్భంలో ఈ జూలై మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు, జూలై మాసంలో ఉన్నటువంటి విశిష్టత ఏంటి, ఈ జూలై మాసంలో ఎటువంటి శుభ కార్యక్రమాల నిర్వహణకు అనుకూలంగా ఉంటుంది, ఇలాంటి విషయాల గురించి మనం మాట్లాడుకుంటాం. సహజంగానే ఈ జూలై మాసంలో 2025 జూలై నెల 16వ తారీఖు వరకు సూర్య భగవానుడు అనగా గ్రహరాజు మిథున రాశిలో సంచరిస్తాడు. జూలై నెల 16 తర్వాత ఆయన కర్కాటక రాశిలోనికి ఆయన ప్రయాణం వెళ్తుంది. కర్కాటక రాశిలో తర్వాత ఆయన 30 రోజులు అనగా ఆగస్టు 15 వరకు సంచారం కొనసాగుతుంది. అలాగే ఈ కుజగ్రహము సింహరాశిలో ఈ జూలై మాసమంతా కూడా కేతువుతో కలిసి సంచరిస్తున్నాడు. సహజంగానే కాస్త ఉగ్ర స్వరూపం కలిగినటువంటి కోపగ్రహమైనటువంటి భూవాహనాలకు సంబంధించిన ఈ కుజగ్రహం సింహరాశిలో సంచారం కొనసాగించడం, దానికి తోడుగా ఈ కేతువు వైరాగ్యకారకుడైనటువంటి ఈ కేతువు ఆయనతో కలిసి ఉండడం కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు రావడానికి అవకాశం కనిపిస్తుంది. అనగా భూవాహన సంబంధమైన విషయాల్లో ఇబ్బందులు రావడం కానీ, అనుకోనటువంటి కొన్ని ప్రమాదాలు దేశగోచార రీత్యా కూడా సంభవించడానికి అవకాశం కనిపిస్తుంది. అవి విమాన సంబంధమైనటువంటి ప్రమాదాలు కావచ్చు, సునామీ లాంటి ప్రమాదాలు కావచ్చు, వాహన ప్రమాదాలు కావచ్చు, లేకపోతే భూకంపాలు కావచ్చు, లేక చిన్న చిన్న యుద్ధ వాతావరణానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా ఈ కుజకేతువుల వల్ల అక్కడక్కడ కొన్ని సందర్భాల్లో జరగడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ కుజకేతువుల ప్రభావం 12 రాశుల మీద కూడా ఒక రకంగా దాని ప్రభావము అది అనుకూలంగా కానీ ప్రతికూలంగా కానీ స్పష్టంగా కనిపించేటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది. అలాగే బుధగ్రహము కర్కాటక రాశిలో ఈ నెలంతా కూడా ఆయన సంచారం అంతా కూడా ఒక రకమైనటువంటి శుభయోగాన్ని ఇచ్చే విధంగానే మనకు కనిపిస్తుంది. అలాగే గురువు బృహస్పతి మిథున రాశిలోనే ఈ జూలై మాసం అంతా కూడా ఆయన సంచారాన్ని కొనసాగిస్తాడు. ఆయన ఇచ్చేటువంటి ఫలితాలంతా కూడా సజావుగానే మనకు అనుకూలంగా ఉన్నాయి. అలాగే శుక్రగ్రహము వృషభ రాశిలో ఈ నెలంతా సంచరిస్తోంది. అలాగే శని భగవానుడు కర్మకారకుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహు కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు. కేతువు కుజగ్రహముతో కలిసి సింహరాశిలో తమ యొక్క సంచారాన్ని కొనసాగిస్తున్న వాతావరణం కనిపిస్తుంది. అయితే ఈ జూలై మాసంలోనే ఆషాఢ మాసం రావడం వల్ల కొన్ని మన పెద్దవాళ్ళు నిర్ణయించినటువంటి కొన్ని సాంప్రదాయాలను అనుసరించి వివాహాది కార్యక్రమాలంతా కూడా చేయకపోవడం, ఒకవేళ నూతనంగా వివాహం జరిగినటువంటి వధూవరులు ఉంటే వారిని దూరంగా ఉంచేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అనగా వివాహమైనటువంటి ఆ వధువును తన యొక్క పుట్టినింటికి తల్లిదండ్రుల ఇంటికి పంపించడం కానీ, ఆ అత్తగారింటికి అల్లుడిని వెళ్లకుండా ఉండడం కానీ, ఇలాంటి సాంప్రదాయాలంతా మనకు ఆషాఢ మాసంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ ఆషాఢ మాసం అంతా కూడా మహాలక్ష్మీదేవికి మహావిష్ణువుకు పూజలు చేసుకోవడం వల్ల మంచి శ్రేష్టమైనటువంటి సుఫలితాలని భగవంతుని ఆశస్సుల్ని అందిపుచ్చుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అలాగే ఉగ్రదేవత ఆరాధన చేసేటువంటి కొంతమంది భక్తుల్లో ఈ ఆషాఢ మాసంలోనే వారాహి దేవత వ్రతం కానీ, వారాహి దేవత నవరాత్రులు కానీ ప్రారంభించేటువంటి పరిస్థితి కూడా మనకు ఎదురవుతూ ఉంటుంది. ఈ రకంగా ఆషాఢ మాసం ఈ జూలై మాసంలో రావడం వల్ల, ఈ జూలై మాసంలో ఈ గ్రహాల స్థితిగతులు ఈ రకంగా ఉండడం వల్ల 12 రాశుల మీద ఒక రకమైనటువంటి ఒక విచిత్రమైనటువంటి వాతావరణము, ఒక మంచి ఫలితాలతో పాటు కొన్ని సందర్భాల్లో ఆకస్మికంగా కొన్ని సంఘటనలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఈ 12 రాశుల మీద మనకు కనబడుతుంది. 2025 జూలై మాసంలో ధనుస్సు రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ ధనుస్సు రాశి వారికి 3 గ్రహాలు ప్రధానంగా శుభఫలితాలను అందిస్తున్నాయి. అలాగే మిగతా గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగా సంచరించే వాతావరణం కనిపిస్తుంది. సప్తమ దశమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా అష్టమ భావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల జీవిత భాగస్వామి సహకారం బాగా ఉంటుంది. వ్యాపార సంబంధాలు పెరుగుతాయి, జన సంబంధాలు పెరుగుతాయి, వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా సజావుగా ముందుకు సాగుతాయి. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు ఈ నెలలో మీకు అనుకూలంగా ఉంటాయి. జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా సప్తమ భావంలో సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి, కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు, విద్యా సంబంధం విషయాలంతా కూడా అనుకూలంగా ఉంటాయి, సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకోగలుగుతారు, వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. తృతీయ భావంలో రాహు సంచారం వల్ల జన సహకారము, విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి, నూతన వ్యాపారాలు ప్రారంభించుకోగలుగుతారు, నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకోగలుగుతారు. భాగ్యాధిపతి అయినటువంటి రవి ఈ నెలంతా కూడా సప్తమ భావంలోనూ అష్టమ భావంలోనూ సంచారం కొనసాగించడం వల్ల అధికారులతో మనస్పర్ధలు, అధికారులతో అభిప్రాయ భేదాలు, అనారోగ్య సమస్యలు ఇబ్బందిగా కనిపిస్తున్నాయి.
పంచమ వ్యయాధిపతినటువంటి కుజుడు ఈ నెలంతా భాగ్యములో సింహరాశిలో సంచరించడం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. భూముల వల్ల వాహనాల వల్ల నష్టాలు రావడానికి అవకాశం ఉంది. షష్టమ లాభాధిపతినటువంటి శుక్రుడు ఈ నెలంతా షష్టమ భావంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు, స్త్రీలతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. ఆ రకంగా మీరు గట్టి పోటీలో వెనకడుగు వేసే సూచన కనిపిస్తుంది. ద్వితీయ తృతీయాధిపతినటువంటి శని భగవానుడు ఈ నెలంతా చతుర్థ భావంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు కనుక అర్ధాష్టమ శని దోషం వల్ల కుటుంబంలో అశాంతి కానీ, దుబారా ఖర్చులు కానీ, నిరాశ కానీ, ఉదర సంబంధమైన అనారోగ్య సమస్యలు, జీర్ణ సంబంధమైన ఇబ్బందులు మీకు రావడానికి అవకాశం ఉంది. భాగ్యములో కేతు సంచారం వల్ల ఈ నెలంతా కూడా సింహరాశిలో కేతువు సంచరిస్తున్నారు. తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. చాలా విషయాలు నిరాశను కలిగిస్తాయి, ఆటంకాలు ఎదురయ్యేటువంటి సూచన కనిపిస్తుంది. 2025 జూలై మాసంలో ఈ ధనుస్సు రాశి వారు తప్పనిసరిగా భాగ్య కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి. అర్ధాష్టమ శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఈశ్వరునికి అభిషేకం నిర్వర్తించండి. షష్టమ శుక్రదోషం నుంచి బయటపడడానికి శుక్రవారం రోజు లక్ష్మీదేవిని దర్శించుకోండి. భాగ్య కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుంటూ సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. అలాగే సప్తమ రవి దోషం నుంచి బయటపడడానికి సూర్య ఆరాధన చేయండి, సూర్యాష్టకం చదువుకోండి. 1 కేజీ గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల ఈ ధనుసు రాశి వారు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.